తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. స్పోర్ట్స్ అథారిటీలో అవినీతి ఆరోపణలపై కోచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ ఏసీబీకి కంప్లైంట్ చేశారు. అథారిటీ నిర్వహించిన సమ్మర్ క్యాంపుల్లో అధికారులు అక్రమాలు చేశారంటూ వినోద్ కుమార్ ఆరోపిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ అంశంపై వినోద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. స్పోర్ట్స్ అథారిటీపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వినోద్ కుమార్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంపుల్లో వివిధ జిల్లాల నుంచి ఎంతో మంది సమ్మర్ క్యాంపుల కోసం ట్రైనింగ్ కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కొన్ని ప్రోగ్రామ్స్లో పాల్గొంటారు. అయితే ఆ ప్రోగ్రాంలో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా కనీస మౌలిక సదుపాయాలు అంటే డ్రింకింగ్ వాటర్ లాంటివి కల్పించకపోయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున బిల్లులు వసూలు అయ్యాయంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు ఈవెంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా భోజనాలు పెట్టేదానికి సంబంధించి బిల్లులను పెద్ద ఎత్తున లక్షల వసూలు చేసుకున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ నుంచి ఎటువంటి స్పందన కూడా రాలేదు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో జరిగిన అవినీతిపై ఇప్పటికే ఏసీబీకి ఫిర్యాదు కూడా వెళ్ళింది. ప్రస్తుతం మనతో పాటు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో పాటు తెలంగాణ కోచెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ ఉన్నారు. వినోద్ కుమారే స్వయంగా ఏసీబీకి వెళ్ళి ఈ అవినీతికి సంబంధించి విచారణ చేయాలని కోరారు. ప్రస్తుతం వారితో మాట్లాడదాం. అసలు ఆరోపణలు సంబంధించి నిజాలు ఎంత ఉన్నాయి అని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. స్పోర్ట్స్ అథారిటీలో అవినీతి జరిగిందంటూ కూడా మీరు ఏసీబీ కూడా కంప్లైంట్ చేశారంటున్నారు. అంటే అవినీతి ఆరోపణలేనా, లేదంటే దాని వెనకాల కొన్ని ఆధారాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఈ క్యాబిన్ల నిర్మాణము మరియు కలరింగ్ కోసమే 9 కోట్లు అయినట్టు నాకు గట్టి సమాచారం ఉంది. 9 కోట్లతోనే ఒక స్టేడియం కట్టవచ్చు. అట్లాంటిది కలరింగ్కు 9 కోట్లు అయింది అంటుర్రు. ప్లస్ సమ్మర్ కోచింగ్ పిల్లలకు లీలు ఇయ్యలేదు, కానీ వాళ్ళు సమ్మర్ కోచింగ్ క్యాంపు సక్సెస్ అయిందని 10 లక్షల రూపాయల బిల్లును పెట్టినట్టు సమాచారం. అది ఓన్లీ ఫర్ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో 100 మంది స్టాఫ్ ఉంటారు. ఒక 200 మందికి 10 లక్షలు ఎట్లయితాయి? సీఎం కప్ నిర్వహించారు, వాళ్ళకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సీఎం కప్ అయిపోయి కూడా 4 నెలలు అయిపోయింది, అయినా ఇప్పటి వరకు వాళ్ళకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇస్తలేరు. అనేక సంఘాలకు టీఏడిఏలు ఇవ్వకుండా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ఏసీబీకి కంప్లీట్ చేయడానికి ముందు ఇక్కడున్న అధికారుల దృష్టి కానీ, ఉన్నతాధికారుల దృష్టి కానీ, చైర్మన్ దృష్టికి కానీ, లేదంటే ఎండీ దృష్టి కానీ మనం తీసుకెళ్లారా? ఇప్పుడు అవినీతి జరుగుతుంది వాళ్ళ శాఖ పైన కాబట్టి వాళ్ళ శాఖల్లో చెప్తే ఏమి ఉండదు, ఏం జరగదు అంటారు. ఏసీపీ విచారణ జరిపి ఏమున్నాయి, ఏం జరిగింది అనేది తేలుస్తుంది, త్వరలోనే వస్తుంది. ఏసీపీకి నేను కంప్లైంట్ చేసిన 10 నుంచి 20 కోట్ల రూపాయల అవినీతి అక్రమం జరిగినట్టు సమాచారం. ఈ సమాచారాన్ని ఏ అంశంలో జరిగిందో ఏసీపీకి నేను వివరించాను. త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయి. ముఖ్యంగా 20-30 ఏళ్ల నుంచి ఇక్కడ కోచ్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళు 6,000 నుంచి దాదాపు 15,000, 20,000 అంతే వాళ్ళ శాలరీ. ఈడ ఒక అధికారిని ఉంది కళ్యాణి అని, ఆమె 2 కోట్ల రూపాయలు తీసుకుంటుంది. 15 ఏళ్ల కిందనే కోర్టు ఏం చెప్పిందంటే కింద 40,000 ప్రతి నెల తీసుకుంటుంది. అది తీసుకోవడం తప్పని కోర్టు మందలించినప్పటికీ ఇప్పటికీ 15 ఏళ్ల నుంచి ఆమె కంటిన్యూగా 40,000 తీసుకుంటూనే ఉంది. ఆమె శాలరీ మంత్లీ 2 లక్షల రూపాయలు ఉన్నది. అయితే ఒక కోచ్ 20,000కు పనిచేస్తుండు, పొద్దున సాయంత్రం 2 సార్లు వచ్చి 20,000కు పనిచేస్తుండు. వాళ్లకు కనీసము 5వ కమిషనర్ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని మేము అడుగుతున్నాం సంవత్సరం నుంచి. ఆ వేతనాలు ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధముండు, కానీ కింది స్టాఫ్ చేయనివ్వటం లేదు. కాబట్టి దీనిపై విచారణ జరిపి వీలైనంత త్వరలో కోచ్లను గ్రేడ్ 3 చేయాలి. ప్లేయర్స్ సంఘాలకు రావాల్సిన టీఏడిఏలు ఇస్తేనే ఛాంపియన్షిప్లు నిర్వహించగలుగుతారు. మీరు భోజనాలకు సంబంధించి కూడా సరిగ్గా పెట్టకపోయినప్పటికీ లక్షల్లో వసూలు చేశారంటున్నారు. నిజంగా అసలు డ్రింకింగ్ వాటర్ అన్ని కూడా ఏం చేయలేదు. పిల్లలకు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. వాళ్ళు సక్సెస్ అయిందని, సమ్మర్ కోచింగ్ సక్సెస్ అయిందని భోజనాలు పెట్టుకుర్రు 200 మందికి వాళ్ళ స్టాఫ్కే. ఆ స్టాఫ్కి అయింది దాదాపు 10 లక్షలు అయిందని, ఆ భోజనాలకు ప్లస్ క్లోజింగ్ ఫంక్షన్కు 10 లక్షలు అయిందని చెప్తున్నారు. ఇవన్నిటి మీద విచారణ జరపాలి అనేది నా ఉద్దేశం. రైట్, ఇది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిపై ఏసీబీ విచారణ అవసరం. ఈ అంశాన్ని ఇప్పటికే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లాను. అదేవిధంగా ఏసీబీ కూడా ఫిర్యాదు చేశాను.
ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కోచ్లే దానికి ప్రధాన కారణం. అలాంటి కోచ్లకు సరైన వేతనాలు అందడం లేదు. కానీ కొంతమంది అధికారులకి లక్షల్లో వేతనాలు పొందుతున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో జరుగుతున్న అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కూడా తెలంగాణ కోచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ అంటున్నారు. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో విశాల్, స్వతంత్ర న్యూస్.